మరో ఎలక్షన్ బ్రేకింగ్ లోక్సభ ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తన సొంత నియోజకవర్గమైన అమేథీతో పాటు దక్షిణాది నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. ఇందుకోసం కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. अमेठी से उनका अटूट आत्मा का रिश्ता है, उसके साथ साथ वो वायनाड की सीट इसलिए लड़ेंगे कि वो तीनों प्रांतों का एक तरह से दक्षिण भारत के प्रतिनिधित्व करती है। हमारा संदेश बिल्कुल सीधा है। दक्षिण भारत के हमारे आदरणीय वहां के नागरिकों को कोई भी सरकार आपकी जीवन शैली पर आक्रमण करेगी तो राहुल गांधी जी और पूरी कांग्रेस पार्टी पूरी ताकत से आपके साथ कंधे से कंधा मिलाकर आपकी जीवन शैली के संरक्षण के लिए खड़ी है। और ये जो आपने कहा कि अमुक पार्टी जीती और अमुक पार्टी जीती, मुझे नहीं लगता कि ये बातें प्रासंगिक रहेंगी राहुल गांधी जी के चुनाव लड़ने के बाद। सर ओके ओके I think it's a little premature. Please wait for some time. सर मेरा सवाल ये है कि आज नैतिक चौकीदार पीएम जो कार्यक्रम कर रहे हैं पूरे देश भर में, इसके साथ ही नमो टीवी एक लॉन्च किया गया जो कि तमाम डीटीएच प्लेटफॉर्म पे उपलब्ध है। क्या कांग्रेस इस बात को लेकर चुनाव आयोग में जाएगी, शिकायत करेगी कि किस तरीके से नमो टीवी चलाया जा रहा है? I think we have come here with a specific announcement which is extremely important. Please ask the question separately or at another time and I'll be happy to answer. अमेठी के जनता की बुद्धिमानी पर सवाल मत उठाइए। अमेठी ने विषम से विषम परिस्थिति में राष्ट्र निर्माण के यज्ञ में आदरणीय राजीव जी, सोनिया जी और राहुल जी को बार बार चुनकर भेजा, क्योंकि उन्हें विश्वास है कि इस देश का बेहतरीन संचालन और अमेठी के हर जन का की सुरक्षा और संरक्षण वो राहुल गांधी जी के हाथ में सुरक्षित है। वो स्नेह और प्यार की डोर वो हमेशा बनी रहेगी, उसे कोई तोड़ ही नहीं सकता। और भारतीय जनता पार्टी का मिथ्या प्रचार तो कदापि नहीं। इसलिए ये बात बिल्कुल प्रासंगिक नहीं कि भाजपा किस प्रकार का प्रचार करेगी। उनका काम है षड्यंत्र करना और हमारा काम है निर्माण करना। धन्यवाद। ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తన సొంత నియోజకవర్గమైన అమేథీతో పాటు దక్షిణాది నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. ఇందుకోసం కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి చైతన్య మనకు అందిస్తారు. చైతన్య, రాహుల్ గాంధీ 2 చోట్ల నుంచి కూడా పోటీ చేయాలని డిసైడ్ అయ్యాడు. ప్రధానంగా కూడా మొదటి నుంచి కూడా అంటే ఆయన యొక్క అమేథీ ఏదైతే ఇప్పుడు లోక్సభ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అమేథీతో పాటుగా ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రం నుంచి కూడా పోటీ చేయాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఖమ్మం నుంచి పోటీ చేయాలని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్పారు. అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పోటీ చేయాలని చెప్పేసి ఆ కర్ణాటక రాష్ట్ర నాయక సిద్దిరామయ్య కూడా చెప్పినప్పటికీ కేరళ రాష్ట్రం నుంచి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న
కేరళ రాష్ట్రం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వాయనాడు ప్రాంతం లోక్సభ నుంచి కూడా ఆయన పోటీలోకి దిగుతున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితిలో ఇటు అమేథీతో పాటుగా కేరళ రాష్ట్రం రెండు రాష్ట్రాల నుంచి కూడా ఆయన రెండు స్థానాల నుంచి కూడా ఆయన లోక్సభకు బరిలోకి నిలవబోతున్నారు. నామినేషన్ ప్రక్రియ కూడా కొద్ది రోజుల్లోనే వేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సంధ్య. రైట్ చైతన్య. రాహుల్ దక్షిణాది నుంచి సీటును ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. 3 దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ ఇప్పుడు రాహుల్కు సేఫ్ కాదని తేలిపోయింది. స్మృతి ఇరానీ ఇక్కడ నుంచి రాహుల్ను ఢీకొంటున్నారు. తన నియోజకవర్గం కాకపోయినా కొంతకాలంగా ఆమె తరచూ అమేథీ వెళుతున్నారు. దీంతో రాహుల్ మరో సేఫ్ సీట్ను కూడా ఎంచుకోవాలని భావించారు. దక్షిణాది నుంచి పోటీ చేస్తే పార్టీకి ఊపు వస్తుందని కాంగ్రెస్ నేతలు రాహుల్పై ఒత్తిడి తెచ్చారు. దీంతో రాహుల్ వాయనాడ్ సీట్ను ఎంచుకున్నారు. గతంలో ఇందిర 2 సార్లు దక్షిణాది నుంచి పోటీ చేసి గెలిచారు. గతంలో ఒకసారి మెదక్లో ఇందిర విజయం సాధించారు. తర్వాత చిక్మంగళూరులోనూ పోటీ చేశారు. వాయనాడ్ 3 రాష్ట్రాలకు కూడలి. కర్ణాటక, కేరళకు ఇది సరిహద్దులో ఉంది.